Hello viewers, this is Ravi Prakash, real estate expert from Akhta Infra and also maximum achievement coach. So today's topic and once again Amaravati. అమరావతికి రీసెంట్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన అతి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే జనరల్గా ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ డెవలప్డ్ సిటీస్కి మాత్రమే వస్తాయి. కానీ ఇప్పుడున్న కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్ కావచ్చు, అమరావతికి ఉన్న ప్రయారిటీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకపోతే ఇండియా వ్యాప్తంగా కొత్త సిటీస్కి ఉన్న రిక్వైర్మెంట్ కావచ్చు, అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ అంటే వెస్ట్ బైపాస్ అండ్ ఈస్ట్ బైపాస్ కలిపి ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి. వెస్ట్ బైపాస్ ఆల్రెడీ కంప్లీటెడ్, జస్ట్ స్మాల్ పెండింగ్స్ ఉన్నాయి. ఈస్ట్ బైపాస్ అతి త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ స్ట్రెచ్. అలాగే ఔటర్ రింగ్ రోడ్కి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ టైమ్స్లో అప్రూవ్ చేయటం జరిగింది. అలాగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని టోటల్గా సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేయబోతుంది. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ సెంట్రల్ గవర్నమెంటే భరించబోతుంది. స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ అండి. ఏ ప్రాజెక్ట్కైనా కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎప్పుడూ కూడా ల్యాండ్ ఎక్విజిషన్లోనే వస్తుంది. బట్ ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఈ స్టేట్లో ఒక ప్రాబ్లమే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్కి 33,000 ఏకర్స్ని ఎలా పూల్ చేశారనేది మీరు చూసున్నారు. సో ద ప్రెజెంట్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్పర్టైజ్ ఆన్ దట్. అండ్ ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కూడా ఎలా ఉందంటే రైతుల్ని కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగస్వాములు చేస్తూ వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా గవర్నమెంట్ ముందుకు వస్తూ ఉంది. అలాంటి ప్రపోజల్స్తో గవర్నమెంట్ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా ఈజీగానే అయిపోతుందని మనం అనుకోవచ్చు. సో ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్, అది ఫండింగ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అంతా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఈ 4-5 ఇయర్స్లో, మ్యాటర్ ఆఫ్ 4 and 5 ఇయర్స్లోనే ఔటర్ రింగ్ రోడ్ని కంప్లీట్ చేసేలాగా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రామిస్ చేసింది. సో న్యూ క్యాపిటల్ అంటే అమరావతి ఫ్రమ్ ద బిగినింగ్ డెవలప్మెంట్ అక్కడ స్టార్ట్ అయింది. అంటే ఇనీషియల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అలాంటి ప్రాంతంలో ఒక ఇన్నర్ రింగ్ రోడ్, ఒక ఔటర్ రింగ్ రోడ్ వస్తే ఆ డెవలప్మెంట్కి యాడెడ్ వాల్యూ, అంటే ఆ డెవలప్మెంట్ ఇంకా అగ్రెసివ్గా ర్యాపిడ్ స్పీడ్తో ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్లో అంటే వెస్ట్ బైపాస్ కంప్లీట్ అవటం, ఈస్ట్ బైపాస్ అతి త్వరలో స్టార్ట్ అవబోతుంది. దానికి అటాచ్డ్గా ఔటర్ రింగ్ రోడ్ కూడా త్వరలోనే వర్క్ స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ల్యాండ్ ఎక్విజిషన్, దెన్ వర్క్ స్టార్ట్స్. సో దీనికి ఫండింగ్ కూడా నాట్ ఏ ప్రాబ్లమ్. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ప్రామిస్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్ అంతా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కాబట్టి ఫండింగ్ కూడా దీనికి ఇష్యూ కాదు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ లేకపోతే ఎన్టీఆర్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ఫామ్ అయ్యే ఒక రింగ్ అండి. 2 డిస్ట్రిక్ట్స్ని అలాగే కొన్ని 2 టైర్ సిటీస్ని ఆల్మోస్ట్ 80 to 100 విలేజెస్ని కనెక్ట్ చేస్తూ ఉంది ఈ ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ మీకు ఒక్క విషయం క్లియర్గా చెప్పాలంటే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ రాకముందు ఏవైతే చిన్న చిన్న విలేజెస్గా ఉన్న ప్రాంతాలు, మహేశ్వరం కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, ఇలా చెప్తే చాలా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 70-80 విలేజెస్ ఉంటాయి, చాలా చిన్న చిన్న విలేజెస్. అవన్నీ ఇప్పుడు అర్బన్ సెంటర్స్గా రూపాంతరం చెందినాయి. మోడర్న్ విలేజెస్గా, శాటిలైట్ టౌన్షిప్స్గా, ఒక ప్లానెట్ సిటీస్ లాగా చేంజ్ అయినాయి ఆఫ్టర్ ఓఆర్ఆర్. సో ఇలాంటి డెవలప్మెంటే అక్కడ కూడా అమరావతిలో కూడా జరుగుతుంది కదా. మీరు అనొచ్చు హైదరాబాద్లో జరిగింది అమరావతిలో జరగాలి అని ఏముందని. దానికి నేనేం చెప్పగలనంటే ఔటర్ రింగ్ రోడ్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ వీటన్నిటిని మేనేజ్డ్ హైవేస్ అంటారు. కంట్రోల్డ్, టోల్డ్, మేనేజ్డ్ హైవేస్ అంటారు వీటిని. ఇవి ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి హైవేస్ వచ్చిన ప్రతి ప్లేసు డెవలప్ అయింది.
హైదరాబాద్ ఒక్కటని నేను చెప్పట్లేదు. చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎన్సీఆర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. ఎక్కడ ఓఆర్ వచ్చినా, ఎక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినా, ఎక్కడ రీజనల్ రింగ్ రోడ్ వచ్చినా, ఇండియాలో కానీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వచ్చినా కూడా ఆ ప్రాంతం చాలా అభివృద్ధి సాధించింది. కమర్షియల్గా, రెసిడెన్షియల్గా, రిటైల్ మార్కెట్ పరంగా, మోడర్న్ సిటీస్ లాగా, అర్బన్ సిటీస్ లాగా డెవలప్ అవడం జరిగింది. అంటే ఒక ఎకనామిక్ ఇంజన్ లాంటి సిటీస్ని ఈ మేనేజ్డ్ హైవేస్ ప్రిపేర్ చేయగలవు, రెడీ చేయగలవు. దానికి హైదరాబాద్లో ఇప్పుడు మనం ఏవైతే ప్రీమియం ప్లేసెస్ అనుకుంటున్నామో, కోకాపేట్, నార్సింగ్, నానకరామగూడ, మంచిర్యాల, ఇలాంటి ప్లేసెస్, అప్పా జంక్షన్, ఇలా చెప్పుకుంటే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండ్ అగైన్ ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత లిటరల్గా ట్రాన్స్ఫామ్ అయినాయి, అర్బన్ సెంటర్స్గా రూపాంతరం చెందినాయి. అక్కడ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ వచ్చినాయి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వచ్చినాయి, కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగినాయి, ట్రేడ్ యాక్టివిటీస్ పెరిగినాయి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ భూమిపోయింది, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్, అగైన్ విల్లా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇలా ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. ఎకనామిక్ యాక్టివిటీ బూస్టప్ అవ్వటానికి ఎలాంటి కార్యక్రమాలు జరగాలో అలాంటి కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. ఈరోజు అవన్నీ అర్బన్ సెంటర్స్ లాగా, ఎకనామిక్ ఇంజన్స్ లాగా డెవలప్ అయినాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఔటర్ రింగ్ రోడ్డే. ఇదంతా మనం చూసిందే ప్రాక్టికల్గా. హైదరాబాద్ గురించే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి దీని గురించి పూర్తిగా తెలుసు, కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే జరిగింది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ అండి, ఈ మేనేజ్డ్ హైవేస్ ఎక్కడైతే వచ్చినాయో అక్కడ గణనీయమైన అభివృద్ధి జరిగింది అన్ని రకాలుగా. ఇది 100 టైమ్స్ ప్రూవ్ అయింది, 1000 టైమ్స్ ప్రూవ్ అయింది. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి అవకాశం అండి. ఎవరైనా ల్యాండ్స్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా ఈ ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది వీళ్ళందరికీ. ఈ ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. అలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. సో నేను అప్రాక్సిమేట్గా ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎలా పాస్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా ఇస్తాను. అయితే ఇది ఫైనల్ డిపిఆర్ అయితే ఇంకా రెడీ కాలేదు, బట్ అప్రాక్సిమేట్గా నేను ఇచ్చేది ఒక ఐడియా, కొంచెం చేంజెస్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఓఆర్ఆర్లో ఈ ప్లేస్లో వస్తుందని ఆ ప్లేస్ చెప్పామనుకోండి, ఆ ప్లేస్కి ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అటు ఇటు రావడానికి ఛాన్స్ ఉంది. అలాగని టోటల్గా ఆ ప్రాంతం మిస్ అవటానికి అయితే ఛాన్స్ లేదు. అది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ ప్లాన్ని డిజైన్ చేయటం జరిగింది. డిపిఆర్ అంటే కొంచెం ఫైనల్ చేంజెస్ చేసి డిపిఆర్ రెడీ చేస్తారు. ఇట్ టేక్స్ సమ్ టైం. సో మీకు ఒక ఐడియా ఇస్తాను ఈ స్ట్రెచ్ ఎలా ఉండబోతుంది అనేది. సో దాని ప్రకారం మీరు అక్కడ ఏ విలేజెస్ ఉన్నాయి, ఎలాంటి టౌన్స్ ఉన్నాయి, ఎలాంటి కనెక్టివిటీ ఉంది, అక్కడ పాపులేషన్ ఎలా ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, లేకపోతే అక్కడ ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరగవచ్చు అనేది ప్రాపర్ రీసెర్చ్ చేసుకుని ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ ప్రాంతాలు ఒకసారి నేను మీకు చెప్తానండి. ఓవరాల్గా ఇది 189 కిలోమీటర్ స్ట్రెచ్ అండి. 27,000+ క్రోర్స్ ఎస్టిమేషన్ అన్నమాట. ఈ 27,000 క్రోర్స్ కూడా టోటల్గా మొత్తంగా సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేయబోతుంది. సో వన్స్ ఆ ప్రాంతాల లిస్టు మీకు ఒక ఐడియా ఇస్తాను. ఆగిరిపిల్లి అండి, తేలప్రోలు, కంకిపాడు, మున్నంగి, నారాకోడూరు, కంచికిచర్ల, ముత్తాయిపాలెం, పొట్టిపాడు, ఉయ్యూరు, అలాగే అమరావతి. ఇది అంటే కొన్ని నేమ్సే చెప్పాను మీకు. అప్రాక్సిమేట్గా ఆ స్ట్రెచ్ ఎలా రాబోతుంది అనేది ఒక ఐడియా కోసమే ఇది ఇంకా మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు విజయవాడ గురించి ఎవరికైనా ఐడియా ఉన్న వాళ్ళకి ఇది చాలా క్లియర్గా అర్థమవుతుందండి. విజయవాడని మనం బెంజ్ సర్కిల్ అనే ప్రాంతాన్ని 0 పాయింట్ కింద తీసుకుంటే 4 హైవేస్ ఉంటాయి. టువర్డ్స్ వైజాగ్, టువర్డ్స్ చెన్నై, టువర్డ్స్ హైదరాబాద్, ఇలా 4 హైవేస్ ఉంటాయి. ఈ 4 హైవేస్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ ఔటర్ రింగ్ రోడ్ పాస్ అవుతుంది. ఈ 4 హైవేస్లో ఏ ప్రాంతాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్, ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా నేను చెప్పిన ఈ నేమ్స్లోనే ఉంటుంది. కంచికిచర్ల కానీ, ఉయ్యూరు కానీ,
కక్కిపాడు ఇలాంటి ప్లేసెస్లోనే ఉంటుంది. ఆ ప్లేసెస్ని మీరు మార్క్ చేసుకోగలిగితే అక్కడి నుంచి నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయి ఈ హైవేస్లో, వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తాను, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్ విజయవాడకి ఉన్న 4 హైవేస్లో ఈ హైవేలో ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది మీరు మార్క్ చేసుకోగలిగితే, ఆ ప్రాంతానికి దగ్గరగా ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా బూమప్ అవుతుంది, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్స్ అందరికీ దొరకపోవచ్చు, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ప్లస్ సేల్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. బట్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్కి వెళ్తే మీరు ఈజీగా ఒక 500 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్ మీరు పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ దట్స్ అప్ టు యూ అండి. మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఇంట్రెస్టా, లేకపోతే ప్లాటింగ్ ప్రాజెక్ట్లో ఇంట్రెస్టా, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ ఫ్యూచర్ నీడ్స్ ఏంటి అనేది మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని, మీ బడ్జెట్ కూడా ఇంపార్టెంట్, వీటన్నిటిని క్యాల్కులేట్ చేసుకొని ఈ స్ట్రెచ్లో ఈ హైవేస్లో ఓఆర్ఆర్ ఎక్కడ టచ్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాన్ని మార్క్ చేసుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బుల్లెట్ ప్రూఫ్ అవుతుంది, మంచి రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది ఒక ట్రిక్ అండి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని తీసుకుంటే దీనికి అటాచ్డ్గా 10 హైవేస్ ఉంటాయి. ఈ టోటల్ స్ట్రెచ్ను ఐడెంటిఫై చేయడం కూడా అంత ఈజీ ఉండదు. కానీ మనకి ఇప్పుడు అక్కడున్న స్ట్రెచ్ తీసుకుంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 4 అంటే 4 హైవేసే. బెంజ్ సర్కిల్ని 0 పాయింట్ కింద తీసుకొని దానికి ప్యారలల్గా పాస్ అయ్యే హైవేస్ని అన్నిటినీ ఐడెంటిఫై చేసి ఈ ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్ ఆ హైవేలో ఏ ప్రాంతంలో కనెక్ట్ అవుతుందో దాన్ని మార్క్ చేసుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాసెస్ ఇది. మీ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్టివ్ అవుతుంది ఇలా. సో ఇప్పుడు నేను మీకు అన్ని నేమ్స్, ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎలా పాస్ అవుతుంది అనేది నేమ్స్ అన్నీ ఇచ్చాను. సో దాని ప్రకారం మీరు ఐడెంటిఫై చేసి అలా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇంకా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే రిటైల్, లేకపోతే రెంటల్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్లో ఏవైతే టౌన్స్ నేను చెప్పున్నానో ఆ టౌన్స్ ఆ పాయింట్కి నియర్ బై ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఔటర్ రింగ్ రోడ్ పాస్ అవుతూ ఉందండి. దీనికి యాడెడ్ వాల్యూ ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఉంది అమరావతికి. ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ అంటే వెస్ట్ బైపాస్ అండ్ ఈస్ట్ బైపాస్ కలిపి ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి స్ట్రెచ్ క్రియేట్ అవుతుంది విజయవాడకి, అమరావతికి. ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయింది, అది మీ అందరికీ తెలిసిందే. ఈస్ట్ బైపాస్ త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఈ 2 రింగ్ రోడ్స్ని కనెక్ట్ చేస్తూ చాలా రేడియల్ రోడ్స్ వస్తాయి. సో ఈ 2 రింగ్ రోడ్స్ మధ్యలో ఉన్న ప్రాంతం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మిడిల్లో ఉన్న ప్రాంతం బంగారం కాబోతుంది ఫ్యూచర్లో. సో నేను చెప్పిన వేలో ఆ కీ లొకేషన్స్ని మీరు మార్క్ చేసుకోండి. వీలైతే ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా మార్క్ చేసుకోండి. ఆ మిడిల్లో ఉన్న ప్రాంతంలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే మేనేజ్డ్ హైవేస్ వచ్చిన ప్లేసెస్ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే ఇండియాలో ఎక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినా, ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినా ఆ ప్లేసెస్ చాలా వైబ్రెంట్గా డెవలప్ అయినాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మాస్కో, బీజింగ్ లాంటి సిటీస్కి 6 రింగ్ రోడ్స్, 5 రింగ్ రోడ్స్ ఇలా ఉన్నాయి. ఆ కంట్రీస్ ప్రపంచానికే ఎకనామిక్ ఇంజన్స్ అయినాయి. సో ఔటర్ రింగ్ రోడ్స్ వల్ల ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయా పెరగవా, సిటీ డెవలప్ అవుతుందా అవ్వదా, కమర్షియల్ యాక్టివిటీస్ బూస్టప్ అవుతుందా అవ్వదా అంటే 100 టైమ్స్ ప్రూవ్ అయింది, 1000 టైమ్స్ ప్రూవ్ అయింది. అవుతుందా అవ్వదా అనేది క్వశ్చన్ కాదు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఐడెంటిఫై చేయటమే ఇక్కడ ఇంపార్టెంట్. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండి. మనకి దీనికి రిలేటెడ్ ఫైనల్ డిపిఆర్ వస్తే ఎగ్జాక్ట్ ఆ ప్లేసెస్ కూడా మనకి
తెలిసిపోతాయి, ఎలా స్ట్రెచ్ పాస్ అవుతుందనేది తెలుస్తుంది. బట్ ఈ అలైన్మెంట్ ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్పానో అదే ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే, నథింగ్ బిగ్. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, దీనిలో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. ఐ రిపీట్ 9133728888. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ యాడ్ చేయాలండి, నేను మిస్ అయ్యాను. ఔటర్ రింగ్ రోడ్ అనే స్ట్రెచ్ అమరావతి సిటీని చాలా ర్యాపిడ్గా గ్రో అవటానికి, అతి త్వరగా డెవలప్ అవటానికి ఒక అవకాశం కల్పించే స్ట్రెచ్ ఈ రింగ్. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే అమరావతి సీట్ క్యాపిటల్ కావచ్చు, క్యాపిటల్ రీజియన్ కావచ్చు, ఎట్ ఏ టైం డెవలప్మెంట్ బూమప్ అవుతుంది, స్పీడప్ అవుతుంది. సో ఈ 5 ఇయర్స్లోనే అమరావతిలో ఒక మంచి డెవలప్మెంట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్లోనే బెనిఫిట్సా అంటే కాదు, టోటల్ అమరావతి క్యాపిటల్కే ఇదొక యాడెడ్ వాల్యూ, ఇదొక అడ్వాంటేజ్. అమరావతి ఒక గ్లోబల్ క్యాపిటల్గా డెవలప్ అవడానికి సపోర్ట్ చేసే హైయెస్ట్ ఫ్యాక్టర్స్లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి. సో దీన్ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఎనీవే, థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు కాల్ మీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎంక్వైరీస్. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.